రత్నాపురం అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. జమీందారుకి చాలా పొలాలు, తోటలు ఉండేవి. ఆ పొలాల్లో, తోటల్లో పనిచేయడానికి అతడి వద్ద చాలామంది పనివాళ్ళు కూడా ఉండేవారు. ఓసారి జమీందారు కూరగాయల తోటలో చాలా గుమ్మడికాయలు కాస్తాయి. ఈసారి గుమ్మడికాయల కాత బాగుంది, మరునాడు వాటన్నింటినీ సంతకు అమ్మకానికి పంపాలని అనుకుంటాడు జమీందారు. కానీ మరునాడు ఉదయం చూసేసరికి తోటలో చాలా కాయలు మాయమవుతాయి. ఇది తెలిసిన జమీందారుకి విపరీతంగా కోపం వస్తుంది. తన వద్ద పనిచేస్తున్న పనివారందరినీ పిలిచి, తోటలో కాసిన గుమ్మడికాయలను ఎవరో దొంగతనం చేశారు. ఖచ్చితంగా అది బయటవారు కాకుండా మీలో ఒకరు చేసిన పనే. బయటివారే వచ్చుంటే కాపలా కుక్కలు మురిగేవి. మొరగలేదంటే అది తెలిసినవారు చేసిన పనే. మర్యాదగా అది చేసిందెవరో ఒప్పుకోండి అని అంటాడు జమీందారు. అప్పుడు పనివాళ్ళందరూ, ఎన్నో ఏళ్లుగా మీ వద్ద పనిచేస్తున్నామండయ్యా, మీ ఉప్పు తిని బతుకుతున్నాం, కానీ దొంగతనం చేస్తామా అయ్యా మేము అని పనివాళ్ళందరూ ముక్త కంఠంతో అంటారు. ఇది విన్న జమీందారు, అందరూ నిజాయితీ పరులమనే అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఆ దొంగ వీరిలో ఒకరే, అది కనిపెట్టడం ఎలా అని ఆలోచించిన జమీందారుకి ఒక ఉపాయం తడుతుంది. మీలో ఎవరూ చెప్పకపోయినా నేను చాలా తేలికగా కనిపెట్టగలను. అంత బరువున్న గుమ్మడికాయలను రాత్రికి రాత్రే తీసుకెళ్లాడంటే ఖచ్చితంగా ఆ గుమ్మడికాయల బరువుకి అతని భుజం మీద సొట్ట పడే ఉంటుంది. ఆ సొట్ట ఎవరి భుజం మీద ఉంటే వారే దొంగ అని అంటాడు జమీందారు. ఆ మాట వినగానే గుమ్మడికాయల దొంగ, అమ్మో, నిజంగానే నా భుజం మీద సొట్ట పడిందా? ఈ సొట్ట మూలంగా నేను అనవసరంగా దొరికిపోతానా అని కంగారుగా భుజం మీద తడుముకుంటాడు. ఇది గమనించిన జమీందారు వెంటనే దొంగను పట్టుకుని, వీరందరిలో ఒక్కరు కూడా తమ భుజాలు తడుముకోలేదు. అసలు దొంగతనం చేసింది నువ్వే కాబట్టి నీ భుజం మీద ఎక్కడ సొట్టపడిందో అని భయంతో తడుముకున్నావు. నమ్మకస్తుడిలా నటించి మోసం చేసినందుకు నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను అని అంటాడు జమీందారు. అలా తన తెలివితేటలతో జమీందారు గుమ్మడికాయల దొంగని పట్టుకుంటాడు.